నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. సికింద్రాబాద్ వైఎంసీఏలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం గెస్ట్ రూమ్ లో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామిలు ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ ఎక్సలెన్స్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. వైఎంసీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశంసించారు. సేవా మార్గంలో సికింద్రాబాద్ వైఎంసీఏ ముందుకు సాగుతుండడం మంచి పరిణామమని అన్నారు. సికింద్రాబాద్ ప్రాంతం వాసులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వైఎంసీఏ నారాయణగిరిలో సైతం అనాథ పిల్లలకు విద్యాభ్యాసం అందించడంతో పాటు నర్సింగ్ కళాశాలను కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ వైఎంసీఏతో చిన్ననాటి నుండి తమకు జ్ఞాపకాలున్నాయని అన్నారు. వైఎంసీఏ ఆడిటోరియం సంబంధించిన ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఏదైతే వైఎంసీఏ సంబంధించిన ప్రెసిడెంట్ జయాకర్ డానియల్ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు, క్రిస్టియన్ సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ యొక్క క్రిస్టియన్స్ వైఎంసీఏ సంబంధించిన ఆడిటోరియం ప్రారంభోత్సవం రావాలని చెప్పి పిలవడం జరిగింది. ఈ
ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో వైఎంసీ అంటే ఒక గొప్ప పేరున్నటువంటి సంస్థ. దాంట్లో ఏదైతే ఆ వైఎంసీ సికింద్రాబాద్ వైఎంసీ కానీ, హైదరాబాద్ ఉన్నటువంటి నారాయణగూడ వైఎంసీ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో ఎంతో గొప్పగా ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించిన అనేక సేవలు అందిస్తున్నాయి. దానిలో భాగంగా ఆర్ఫన్స్ సంబంధించిన స్కూల్ కూడా నడిపిస్తున్నారు. ఇంకా నర్సింగ్ కాలేజ్ కానీ అన్ని కానీ ముందుకు తీసుకెళ్తున్నారు. వైఎంసీకి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మీ ద్వారా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు మన సికింద్రాబాద్ వైఎంసీ ఇనాగరేషన్ ఫౌండేషన్ లేయింగ్ ది ఫౌండేషన్ స్టోన్ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు, తర్వాత ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు మన వైఎంసీఏ ప్రెసిడెంట్ అయిన జానియల్ దాకర్ గారికి మరియు వారి కమిటీ మెంబర్ అందరికీ ధన్యవాదాలు. ఇన్ని రూములు ఎక్సలెన్స్గా దాదాపు 82 రూములతో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఉంటుందని మేము ఊహించలేదు. కంగ్రాచులేషన్ ఆల్ ది వైఎంసీఏ టీమ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది డానియల్ సార్. థ్యాంక్ యూ 1 and all. థ్యాంక్ యూ. పోలీస్ సిబ్బందికి పిలవగానే మరి ఎంత బిజీగా ఉన్నా కానీ హైకోర్టులో పీపీ గారు, నాగేశ్వరరావు గారు మమ్మల్ని ప్రేమించి మరి ఇద్దరు మినిస్టర్స్ అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ గారు, గీతారెడ్డి గారు, కార్పొరేటర్ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు ముఠా గోపాల్ గారు, నాగేష్ గారు, మీరందరూ మా ఒక చిన్న ఇన్విటేషన్ తీసుకొని వాళ్ళ టైం వెచ్చించి ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మమ్మల్ని ఆశ్రయించి రావడానికి ఇక్కడ ఉన్నారు. వారికి అందరికీ వైఎంసీఎస్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ తరఫున, మా స్టాఫ్ తరఫున, సెక్రటరీస్ తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీడియా మిత్రులు మొదటి నుంచి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది సపోర్ట్ చేశారు. వారందరికీ మా ధన్యవాదాలు. మరి ఈ ఫెసిలిటీస్ని, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఒక హాల్ మోటివేషనల్ చిల్డ్రన్కి మోటివేషనల్ ఫిలిమ్స్ చూపించడానికి, ఒక హాలు 1 lakhలో మ్యారేజ్ చేయడానికి, 1 లక్ష రూపాయల్లోనే ఇక్కడ మ్యారేజ్ చేసుకొని ఇక్కడే 50 మందికి భోజనాలు, అకామిడేషన్ అన్నీ అరేంజ్ చేయడానికి ఒక హాల్ పెట్టాము. వాటిని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ కూడా 350 రూపాయల నుంచి 3,500 వరకు రూమ్స్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్కరు విధంగా వాడుకోవచ్చు. మరి దీన్ని వైఎంసీ ఇంటర్నేషనల్ సంస్థ 180 సంవత్సరాలు ఈ సంస్థ వరల్డ్ వైడ్గా 180 దేశాల్లో పనిచేస్తుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వరల్డ్ క్లాస్ లెవెల్లో దీన్ని డెవలప్ చేయడానికి మరి కమిటీ మేము నిర్ణయించాము. మరి సహకరించిన పెద్దలందరికీ, మరి ముఖ్యంగా నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు. మరి మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.